హలో ఎవ్రీవన్, నేను మీలో ఒకడిని. ఈరోజు నేను ఏఐ మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏదో గొప్ప విద్య కాదు. జస్ట్ మనం చిన్నగా ఉన్నప్పుడు పెద్దల్ని విసిగించడానికి చాలా క్వశ్చన్స్ అడిగేవాళ్ళమే. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మనం మిషన్స్తో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు కేవలం వన్స్ అండ్ జీరోస్తో మాత్రమే ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. అంటే ఆన్ అండ్ ఆఫ్ లాగా అనమాట. తర్వాత అసెంబ్లీ ప్రోగ్రామింగ్ వచ్చిన తర్వాత ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఒక వే కనుక్కున్నాం. ఇది మిషన్స్కి ప్రత్యేకమైన కమాండ్స్ని పాటించాలని నేర్పిస్తుంది. మనం ఇంకొంచెం అడ్వాన్స్ అయినప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ను డెవలప్ చేసాం. ఇది ఒక పెద్ద స్టెప్, ఎందుకంటే మనం మిషన్స్తో మన భాషకు దగ్గరగా ఉన్న పదాలను ఉపయోగించి మాట్లాడగలిగాం. ఉదాహరణకి ప్రింట్ లేదా క్యాలిక్యులేట్ లాంటి పదాలు. ఇప్పుడు మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ దగ్గరికి చేరుకున్నాం. ఎన్ఎల్పి అంటే బేసిక్గా మనం మిషన్స్తో మాట్లాడడానికి సపరేట్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన వాడుక భాషను ఉపయోగించి మిషన్తో మాట్లాడగలుగుతాం. ఎలా అయితే హై లెవెల్ లేదా లో లెవెల్ లాంగ్వేజెస్కి కంపైలర్స్ లేదా అసెంబ్లర్స్ ఆర్ ఇంటర్ప్రిటర్స్ మనం మాట్లాడే భాషని మిషన్స్కి అర్థమయ్యేలా కన్వర్ట్ చేస్తాయో, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మనం మాట్లాడుతున్నటువంటి భాషని మిషన్స్కి అర్థమయ్యేలా చెప్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటే ChatGPT, లియోనార్డో ఏఐ ఇలాంటివి అన్నమాట. మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఉపయోగించినప్పుడు లాంగ్వేజ్ కన్వర్టర్స్ కేవలం మన లోకల్ కంప్యూటర్లో ఉన్న మెమొరీని మరియు ప్రాసెసింగ్ని మాత్రమే ఉపయోగిస్తాయి. కానీ ఏఐతో ఇది పూర్తిగా విభిన్నం. ప్రత్యేకించి ChatGPT వంటి పరికరాలు మొత్తం ఇంటర్నెట్ జ్ఞానాన్ని సేకరించగలవు. ఇది కేవలం ఒక మిషన్ మెమొరీని మాత్రమే కాకుండా మిలియన్స్ ఆఫ్ సోర్సెస్ నుండి సమాచారాన్ని స్వీకరించి తద్వారా ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ కంటే చాలా స్మార్టర్గా, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పటిదాకా ఏ ఇంటర్నెట్లోని మ్యాథ్స్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఎలా వర్క్ అవుతుందో చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం దాన్ని ఎలా సమర్థవంతంగా రిట్రీవ్ చేస్తాం, లేకపోతే ఏదైతే ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనేది ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రవేశిస్తుంది. ఇది ఏఐ నుండి మనం సరైన రెస్పాన్సెస్ తెచ్చుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు వేయాలి, ఎలాంటి ప్రాంప్ట్స్ వేయాలి అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనం ఏం కోరుకుంటున్నామో ఏఐ అర్థం చేసుకునేలాగా మనం చేయాలి. ఎలా అయితే మనం మనిషితో కమ్యూనికేట్ చేస్తామో అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో మన రిక్వైర్మెంట్స్ని బాగా మరియు స్పష్టంగా ఫ్రేమ్ చేయడం ద్వారా ఏఐ ఇచ్చే సమాధానాలు మరింత యూస్ఫుల్గా అండ్ ప్రిసైజ్గా ఉంటాయి. ఇది మనం ఏఐ పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేసే తాళం చెవి. ఇప్పటిదాకా ప్రాంప్టింగ్ వల్ల ఉపయోగాలను తెలుసుకుందాం. ఇప్పుడు మనం మంచి ప్రాంప్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మంచి ప్రాంప్టింగ్ కోసం ముందుగా లైక్లీహుడ్ పర్సెంటేజ్ ఆఫ్ నెక్స్ట్ టోకెన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెసింగ్లో భాగంగా ప్రత్యేకించి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో వాక్యంలోని తదుపరి పదాన్ని లేదా టోకెన్ను విస్తృతమైన డేటా ప్యాటర్న్లను విశ్లేషించి అంచనా వేస్తుంది. మీరు ఒక వాక్యం టైప్ చేస్తే ఏఐ సరదాగా తదుపరి పదాన్ని ఎంచుకోదు. మీరెప్పుడు రాసిన దాన్ని ఆధారంగా ప్రతి పదానికి ఒక లైక్లీహుడ్ పర్సెంటేజ్ కేటాయిస్తుంది. ఉదాహరణకు మీరు ఐ వాంట్ టు ఈట్ అని టైప్ చేస్తే ఏఐ తర్వాత వచ్చే పదాల అవకాశాలను లెక్కిస్తుంది. ఉదాహరణకు పిజ్జాకి 80% అవకాశం ఉండవచ్చు, యాపిల్కి 15% అవకాశం ఉండొచ్చు, మరియు చాక్లెట్కి 5% అనుకుందాం. ఏఐ అత్యధిక శాతం ఉన్న పదాన్ని ఎంచుకుంటుంది. అంటే ఐ వాంట్ టు ఈట్ పిజ్జా అని అస్యూమ్ చేసుకుంటుంది. ఆ విధంగా మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఈ ప్రాసెస్ ఏ విధంగా లాంగ్వేజ్ ప్యాటర్న్స్ పైన మోడల్ ట్రైనింగ్ అయింది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. తద్వారా ఏఐ కాంటెక్స్ను అర్థం చేసుకొని ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ని ఇస్తుంది. ఈ విధంగా ఏఐ వాక్యంలోని తదుపరి టోకెన్ను సమర్థవంతంగా అంచనా వేస్తుంది. మనం ఇప్పుడు ఇదే విషయాన్ని ChatGPTని నేరుగా అడుగుదాం. హే, కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, ఐ వాంట్ టు రీడ్ ఏ బుక్, వాట్ వుడ్ బి ద లైక్లీహుడ్ పర్సెంటేజ్ ఆఫ్ నెక్స్ట్ టోకెన్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దట్కి 20-30% ఇచ్చింది, ఆన్కి 15-25% ఇచ్చింది, టూకి 10-20% ఇచ్చింది, బైకి 10-15% ఇచ్చింది, బికాస్కి 5-10% ఇచ్చింది. సో ఈ పర్సంటేజెస్ బేసిస్ చేసుకొని మనకి అది నెక్స్ట్ టోకెన్ని అస్యూమ్ చేసుకుంటుంది. ఆ విధంగానే ప్రాంప్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఇలా సీక్వెన్స్ ఆఫ్ నెక్స్ట్ టోకెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక సెంటెన్స్ని ఫామ్ చేసుకొని ఆ సెంటెన్స్కి ఆన్సర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్లీహుడ్ పర్సెంటేజ్ ఆఫ్ నెక్స్ట్ టోకెన్ ప్రాంప్ట్ ఇంజనీర్కు ఏఐను ఖచ్చితమైన సమాధానాలు సృష్టించేలా మార్గనిర్దేశం చేసే ప్రాంప్ట్ను తయారు చేయడంలో సహాయపడుతుంది.
ఏఐ నెక్స్ట్ పదాన్ని ఎలా అంచనా వేస్తుందో అర్థం చేసుకోవడం ద్వారా వారు ప్రాంప్ట్ని మరింత సమర్థవంతంగా రూపొందించగలరు. ఇది ఏఐ యొక్క అంచనాలను అనుసరించి క్వాలిటీ అవుట్పుట్ను క్రియేట్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ను అర్థం చేసుకుందాం. ఇది ఏఐ దాని పొరపాట్ల నుండి అదే నేర్చుకుని మెరుగుపడేలా చేసే విధానం. ఇది మనం పిల్లలను గైడ్ చేసే విధానంతో సమానం. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఏఐ ఒక యాక్షన్ తీసుకున్న తర్వాత ముందు నుండి ఉన్న సెట్ ఆఫ్ రూల్స్పై రిలే అవ్వకుండా మనుషుల నుండి ఫీడ్బ్యాక్ పొందుతుంది. రెస్పాన్స్ సరిగ్గా ఉంటే అది రివార్డ్ పొందుతుంది, లేకపోతే దాన్ని సరిచేస్తారు. ఉదాహరణకు ఒక చాట్బాట్లో ఏఐ సరిగ్గా సమాధానం ఇస్తే ఒక మనిషి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వవచ్చు. సమాధానం తప్పుగా లేదా స్పష్టంగా లేకపోతే ఆ మనిషి దానిని మెరుగుపరచడానికి మార్గనిర్దేశం చేస్తాడు. కాలక్రమంలో ఏఐ ఈ ఫీడ్బ్యాక్స్ అన్నిటినీ ఇన్పుట్గా తీసుకొని దాన్ని అది సరిచేసుకుంటుంది. ఈ ప్రాసెస్ ఏఐకు ఒక ప్రాపర్ ప్రోగ్రామింగ్ అవసరం లేకుండా ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు మారగలిగేలా, దానంతటా అదే నేర్చుకోగలిగేలా మరియు పనులు ఆప్టిమల్గా చేయగలిగేలా చేస్తుంది. ఇది హ్యూమన్ ఇంట్యూషన్ని మరియు మిషన్ సామర్థ్యాన్ని కలిపి మరింత సహజమైన మరియు ఖచ్చితమైన ఇంటరాక్షన్స్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. ఇది ప్రాంప్ట్ ఇంజనీర్కు తన స్కిల్స్ని మెరుగుపరచుకోవడానికి మరియు ఫ్యూచర్లో ఏఐ నుంచి మంచి సమాధానాలు తెచ్చుకోవడానికి సహాయపడుతుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ కాన్సెప్ట్ కాంటెక్స్ట్ లేదా డీలిమిటర్స్ను సరైన విధంగా అందించడం. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్కు ఏఐ యాక్యురేట్ రెస్పాన్సెస్ ఇవ్వాలి అంటే ప్రాపర్ కాంటెక్స్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ ఎంత స్పష్టంగా ఉంటే, అంటే నేపథ్యం ఎంత స్పష్టంగా ఉంటే ఏఐకి ఆ పని గురించి అంత బాగా అర్థమవుతుంది. కోలన్స్, కామాస్, సెమీకోలన్స్ లాంటి డీలిమిటర్స్ను ఉపయోగించడం ద్వారా ప్రాంప్ట్ను సరైన రీతిలో నిర్మించడం జరుగుతుంది. తద్వారా ఏఐ ప్రతి భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటుంది. కాంటెక్స్ట్ మరియు డీలిమిటర్స్ని కలిపి స్పష్టమైన ప్రాంప్ట్ని రూపొందించి మోర్ రిలయబుల్ అండ్ ఎఫెక్టివ్ ఏఐ అవుట్పుట్ని పొందవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ పర్సోనా. పర్సోనా అంటే ఏదైనా ఒక క్యారెక్టర్. అంటే మనం ఏఐని ఒక పర్సన్ని రిప్రజెంట్ చేయమని అడుగుతామన్నమాట. అప్పుడు ఏఐ ఆ పర్సన్లా నాకు యాక్ట్ చేసి అలా రెస్పాండ్ అవుతుంది. మనం ఏఐని ఒక ఫ్రెండ్లీ టీచర్ గాను, ఒక టెక్నికల్ అసిస్టెంట్ గాను, లేకపోతే ఒక క్రియేటివ్ స్టోరీ టెల్లర్ గాను ఉండమని చెప్పవచ్చు. అది వాళ్ళలాగే మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఇది ఏఐని అవసరమైన టోన్, లాంగ్వేజ్ మరియు డీటెయిల్ లెవెల్లో సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. ఒక పర్సోనాని డిఫైన్ చేయకపోతే ఏఐ సమాధానాలలో క్లారిటీ ఉండకపోవచ్చు, లేదా టోన్ మరియు ప్రొఫెషనలిజంలో తేడాలు ఉండవచ్చు. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్గా పర్సోనాని క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తే మనకు రెస్పాన్స్ కూడా క్లియర్ కాంటెక్స్లో వస్తుంది. మనం చాట్‌జీపీటీని ఒక ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా ఉండమని సరదాగా డిఫరెంట్ ప్రాంప్ట్స్ అడిగి ఫన్నీ రెస్పాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ ద్వారా మనం మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని ఇంకా ఎఫెక్టివ్గా తయారు చేసుకోవచ్చు. కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ మరియు మల్టీ మోడల్ మోడలింగ్ అనేవి ఒక ప్రాంప్ట్ ఇంజనీర్కి క్రూషియల్ టూల్స్. కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేయడం ద్వారా మీరు ఏఐ ఎలా ప్రవర్తించాలి, దాని టోన్, స్టైల్ మరియు అప్రోచ్ను ఆడియన్స్కి తగ్గట్టుగా సెట్ చేయవచ్చు. ఇది ఏఐ మీ ఆబ్జెక్టివ్కి అలైన్ అయ్యే విధంగా కన్సిస్టెంట్ అండ్ రిలవెంట్ రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ అయ్యేలా చూస్తుంది. కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏఐకి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్ట్ చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్, రెస్పాన్స్ ఇన్ ఏ ఫ్రెండ్లీ ఇన్ఫార్మల్ మేనర్, యూజ్ టెక్నికల్ లాంగ్వేజ్ ఫర్ ప్రొఫెషనల్ కాంటెక్స్, ఇలా ఇన్స్ట్రక్ట్ చేయడం అన్నమాట. మల్టీమీడియా మోడలింగ్ అనేది ఏఐని వివిధ రకాల ఇన్పుట్స్, టెక్స్ట్, ఇమేజెస్ లేదా ఆడియో ఫైల్స్ ఇలాంటి వాటి నుండి ప్రాసెస్ చేసి అవుట్పుట్ సృష్టించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక ప్రాంప్ట్ ఇంజనీర్కి ఇది ఇంటరాక్షన్ పాసిబిలిటీస్ను విస్తరించడంలో సహాయపడుతుంది, మరింత డైనమిక్ మరియు కాంప్లెక్స్ యూజ్ కేసెస్ను ప్రాసెస్ చేయగలిగేలా చేస్తుంది. ఈ రెండు సాధనాలు ఆడియన్స్ నీడ్స్ను ప్రిసైజ్గా మీట్ అయ్యే విధంగా ఏఐ ఎక్స్పీరియన్స్ను క్రాఫ్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫైనల్గా, మీరు కుదిరినంత వరకు సోక్రటిక్ ప్రాంప్టింగ్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది సోక్రటిక్ మెథడ్ ఆఫ్ క్వశ్చనింగ్ అనే టెక్నిక్ నుండి ఇన్స్పైర్ అయిన ఒక విధానం. దాని ద్వారా మీరు ఏఐని ఒక సిరీస్ ఆఫ్ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఫైనల్గా, ఈ టెక్నిక్స్ అన్నీ మీ పర్సనల్ స్పేస్లో మాత్రమే ఉపయోగించండి. మీ ఆర్గనైజేషన్లో మీ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఏఐని యూస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.